నాయన నిన్ను మళ్ళా చూసేదాకా ఈ రోగం నన్ను బ్రతకనిస్తుంది అనుకోలేదురా. ఏమిటి ఆయన వెతుకుతున్నావు? ఏం లేదమ్మా, సుశీలేది కనిపించదే? ఎవరు మాట్లాడరే? సుశీల్ ఏమైంది? ఆ పాపిష్టి దాని సంగతి ఇప్పుడు ఎందుకు లేవా? అందరినీ అల్లరి పాలు చేసి మరి వెళ్ళింది. ఏమిటి నాన్నగారు, సుశీల వెళ్ళిపోయిందా? అవును నాయన. తాళి కట్టిన మొగుడే వచ్చి మొరపెట్టుకుంటే మేమే పంపించేశాం. అబద్ధం, అంతా మోసం. అవును మోసమే. ఇన్నాళ్ళు మేము తెలుసుకోలేకపోయాం. వెళ్ళేటప్పుడు అది గర్భవతి కూడాను. ఎంత పొరపాటు చేశారమ్మా, ఎంత పొరపాటు చేశారు. ఏదో ఒక విధంగా దాన్ని పంపించేశాం కనుకనే మన పరువు ఈ మాత్రమే నిలబడింది. అటువంటి పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత అప్రదిష్టం. అర్థం లేని ఈ పరువు ప్రతిష్టల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేస్తారా? ఎంత దారుణం. ఆగు, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త కోసం వచ్చాను. ఎవరు నీ భర్త? అది రుజువు చేసుకోవడానికే వచ్చాను. మా వంశ గౌరవాన్ని మట్టిపాలు చేసింది చాలక మళ్ళీ మమ్మల్ని అవమానించాలని వచ్చావు. నిర్దోషినని మీ ముందు రుజువు చేసుకోవడానికే వచ్చాను. పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేసుకుంటున్న వాడిని ఎందుకు ఇలా వెంటబడి వేధిస్తావు? వెళ్ళు. వారికి పెళ్ళయిందా? లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చారనుకున్నావా? మా ప్రతిష్టకు సరిపోయే జాగీర్దార్ కుమార్తెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాబు, ఇది నిజమేనా? అక్షరాల. లేనిపోని వాదనలతో అనుకూల దాంపత్యంలో చిచ్చు పెట్టడం ఎవరికీ క్షేమం కాదు. వెళ్ళి కానించి. ఇప్పుడు అర్థమైంది. అందుకనే నా జాబులకి వారు సమాధానం రాయలేదు. అయితే మర్యాదగా బయటకు వెళ్ళు. శాశ్వతంగా ఈ లోకం నుండే వెళ్ళిపోతాను. కానీ బాబు, ఈ పసివాణ్ణి చూడండి. వీడు మీ వంశాంకురం. వీడికైనా మీ నీడను చోటిచ్చి కాపాడండి బాబు. వారసుని చేసి మా పరువు ప్రతిష్టలు మంటగడపాలని చూస్తున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. బాబు, నీకంత శ్రమ అక్కర్లేదు, నేనే వెళ్తాను. మంచిది. ఎవరది? ఎవరక్కడ? బాబు నా బిడ్డగా లోకానికే కాదు, వాడికి కూడా తెలియనీయకండి. ఇదే నా కడసారి ప్రార్థన. సెలవు. హతభాగిని సుశీల. ఓ రారా బాబురా, మళ్ళా ఎన్నాళ్ళ కనిపించావు? ఆనాడు చెప్పకుండానే వెళ్ళిపోయావు, ఈనాడు మళ్ళీ చెప్పకుండానే వచ్చేసావు. రా. వాయ్ 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 బాబు, దాదా దాదా. మనోవేదనతో బ్రతికే కంటే చావడమే మేలు. మీకు తెలియదమ్మా. నన్ను వదలండి, వదలండి. అమ్మా రండి అమ్మా, రండి. నమస్తే. మీరంతా ప్రార్థన చేశారా? గుడ్. బుద్ధిగా చదువుకోండి. అలాగే. రామ్మా.
వీళ్ళంతా తల్లి ప్రేమకు నోచుకుని వాళ్ళే. లోకమెరుగని ఈ పసిపాపలకు నీ సేవతో మాతృత్వం పంచిపెట్టమ్మా. అలాగే అమ్మా, అలాగే చేస్తాను. నా జీవితం అంతా ఈ పసిపాపలకు అంకితం చేస్తాను. వాళ్ళ చల్లని చూపుల్లో నా బాధలన్నీ మర్చిపోతాను. అలాగే చేస్తానమ్మా. అక్క అక్క భయపడకమ్మా, వీడు నా తమ్ముడు రంగడు, ఈ శరణాలయానికి సంరక్షకుడు. అల్సేషన్ కుక్కని కూడా నన్ను కొందరు అంటారు. నాకేం నామోషి లేదు. కుక్కకున్న విశ్వాసం నడుకు లేదుగా మరి. వీడు పేరంటే ఈ ప్రాంతంలో అందరికీ నడలే. రంగా, ఈ రోజు నుంచి చెల్లాయిని కూడా నీ సంరక్షణకే వదులుతున్నా. చెల్లాయి మీద ఈగ వెళ్తే చీల్చి పారేస్తాను. ఈ వస్తాద రంగనంటే ఈ ఊరందరికీ తెలుసుగా. గోపి, ఏమ్మా? అమ్మని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, విశ్రాంతి తీసుకో. బాబు కాఫీ. రాత్రి కూడా భోజనం చేయలేదు. కొంచెం కాఫీ అన్నా తీసుకోండి బాబు. అమ్మగారు చాలా దిగులు పడుతున్నారు. తీసుకోండి బాబు. ఏంట్రా ఈ గొడవ? అబ్బే ఏం లేదు బాబు, అర్థం కాని అశాంతితో రగిలిపోయే నీ తల్లి హృదయం ఇంకా ఎందుకు బ్రద్దం చేస్తావు నాయన? అమ్మననే అడుగుతున్నాను. నీ మూగ బాధ ఏమిటో నాతో చెప్పు. నువ్వు ఇలా కుళ్ళి కుళ్ళి బాధపడ్డం కళ్ళారా చూడ్డానికేనా నిన్ను కన్నది? ఆరని ఆవేదనతో నువ్వు కుమిలిపోతూ ఉంటే పలుకలేని రాయిలా పడుండడానికేనా నేను బ్రతికున్నది? నాకు చావైనా రాలేదేమిరా? నువ్వేమీ నన్ను అడుగు, నేనేమి చెప్పలేను. నేను వెళ్ళిపోని అమ్మా. వెళ్ళనీకి నేను ఎప్పుడు ఆపగలిగామన్నదే మా పాయింట్. తరతరాలకు సరిపోయే సిరి ఇంట్లో ములుగుతున్నా, పై చదువులన్నావు, విదేశాలన్నావు, అన్నిటికీ ఒప్పుకున్నావు. మళ్ళీ ఈ వికారం ఏమిటో మాత్రం మాకు అర్థం కావడం లేదు. అర్థం కాకుండానే నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది. అర్థమైంది. ఆ దిక్కుమాలిన దాన్ని పంపించేసావని మా మీద కత్తి చూస్తావా? అన్నా, ఆమె దిక్కుమాలిది కాదు అన్నా. దాన్ని వెనకేసుకొస్తున్నావు అన్నమాట. దాని మాటలకి అంత విలువిస్తే ఇక మా మాటలు ఏం కావాలి? నువ్వు విదేశాల నుంచి రాగానే వివాహం చేస్తావని సంప్రదింపులు జరిపి సన్నాహాలు కూడా చేస్తున్నావు. అంటే నీ కన్న బిడ్డను కారాగారం పంపించడానికి అన్ని సన్నాహాలు చేయిస్తున్నారన్నమాట. రఘు, అదేమిట్రా? అవునమ్మా, కట్టుకున్న ఇల్లాలుండగా ఇంకో పెళ్లి చేసుకునే వాడికి ప్రభుత్వం చేసే సన్మానం ఇదేనమ్మా. ఏమిటాయన నువ్వు అనేది? ఇన్నాళ్ళు మరుగుపడిన నిజం, ఇక దాచినా తాగిన సత్యం. నేను పెళ్లి చేసుకున్నానమ్మా. ఎవరిని? సుశీలని. సుశీలనా? దాని భర్తే వచ్చి దాన్ని తీసుకువెళ్ళాడుగా. దాని మెల్ల వాడు కట్టిన తాళి కూడా. ఆమె మెడలో ఉండే మాంగల్యం, ఆ కడుపులో పెరిగే పసిజీవం అన్నీ నావే. అమ్మా, ఆమె నేను కాలేజీలో చదువుకున్నాను. మనసారా ప్రేమించాను. సాక్షిగా పెళ్లి చేసుకున్నానమ్మా. ఎవరో మోసగాడి మాటలు విని కన్నబిడ్డకు మీరే ద్రోహం చేశారు. నిరపరాధి నిండు చూడాలని ఇంటి నుంచి తరిమి వేశారు. మీరు తుడిచి వేసుకున్నది మీ తెలంగాణ కాదమ్మా, మీ వంశేశ్వరాన్ని, మీ వ్యక్తిగత దీపాన్ని. ఆమె నిర్దోషి, అంతకుని నేను. నాకు ఇక నిష్కృతి లేదు, నిష్కృతి లేదు. అమ్మా సుశీల, నువ్వు మాకు ఉపకారం చేసి పెట్టాలమ్మా. నేనా? నాకు నేనే ఉపయోగపడేను, నీకేం సహాయం చేయగలనమ్మా? అలా అనకమ్మా. ఇప్పుడు ఈ సంస్థ పరువు ప్రతిష్ట అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. వాడివే సంరక్షించాలి. అమ్మా, మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చూడు సుశీల, ఇప్పుడు ఒక గొప్ప చిక్కొచ్చింది. రేపు నాట్య ప్రదర్శనానికి దులారు రావడం లేదని బాంబే నుంచి ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. దానికి నేనేం చేయాలి? రేపు నువ్వే నాట్యం చేయాలి. నాట్యం? నేనా? బాధలతో చితికిపోయిన నాకు వేడుకల.
నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఈ స్థితిలో నువ్వే కాదంటే ఎలా చూసి? ఆశ్రమం పరివేం కావాలి? వచ్చే జనానికి ఏం సమాధానం చెప్పాలి? జీవితం గతి తప్పినప్పుడే నాలో లయ తప్పింది మీనా. చావలేక బ్రతుకుతున్న ఈ ఎముకల గూడు ఎలా నాట్యం చేస్తుంది, చేసి ప్రజల్ని ఎలా ఆకర్షించగలుగుతుంది? నేను అసహాయురాలిని, అసమర్థురాలిని. నన్ను మన్నించండి. సుశీల, నేను అడిగింది నా కోసం కాదమ్మా, ఈ అనాథ బిడ్డల ఆశ్రయం కోసం, ఈ పసిగందుల భావి జీవితం కోసం. వీళ్ళే నీ బిడ్డలనుకుంటే, నీ బిడ్డే ఈ పరిస్థితుల్లో ఉంటే అమ్మా కాదనగలవా? సుశీ, ఒప్పుకోమ్మా, నాట్యం చేస్తానని ఒప్పుకోమ్మా. అమ్మా, చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. ఈ అనాథ బిడ్డల కోసం ఏ త్యాగమైనా చేస్తాను. నేను జీవించున్నంతకాలం ఈ పసిబిడ్డలకు ఏ అన్యాయం జరగనివ్వను, ఏ అన్యాయం జరగనివ్వనమ్మా. ఏం లేదండి, మన వాడు మైకంలో ఉన్నాడు, నిద్రపోతే అదే చూడకూడదు. మీరేం కంగారు పడకండి. చూసారా మన అమ్మాయి? చూసారా? ఆఖరికి వీడు త్రాగుబోతయ్యాడన్నమాట. మనమే వాడేలా తయారు చేశాం. విదేశాలకు వెళ్ళి చదువుకురారా అంటే ఇదా వీడు నేర్చుకొచ్చింది. వాడు పరాయి దేశం వెళ్ళినప్పుడు మనం చేసిన పాపానికి మరి అవసానం. మీరు మమ్మల్ని అంటున్నారా? ఎవరినన్నా చివరకు చెడింది మాత్రం మన బిడ్డ. ఆనాడు కాళ్ళ వేళ పడి ఆ అమ్మాయి ఎంత బ్రతిమాలుకున్నా పరువు ప్రతిష్ట అంటూ నిజాన్ని తెలుసుకోకుండా ఆ అమ్మాయిని నిర్దయగా వెళ్ళగొట్టారు. ఈనాడు మన పరువు ఏమైంది? తప్ప తాగి మీ బిడ్డ దాన్ని తునాతునకలు చేసి నడి వీధులకి విసిరేశాడు. నలుగురిలోనూ నాకు మాట్ల పాలయ్యాడు. ఎలా ఊరుకోమంటారు? నే బ్రతికుండగా నా నటిల్లు చక్కబడుతుందనే ఆశ నాకిక లేదు. కలకలలాడే కోడలు, కిరకిల నవ్వే మనుమడు, నా కనువిందు చేసే ఆ క్షణం నాకిక రాదు. ఈ తరం తర్వాత మన వంశం ఏం కావాలి? మన వంశం ఏం కావాలి? అయిపోయింది, అంతా అయిపోయింది.